నమస్తే అన్నలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్ నుంచి నేను ఎన్నో మంచి విషయాలు, చెడు విషయాలు, అనుభవాలు నేను నేర్చుకున్నా. ఇక్కడ మంచి చెడు ఉంటుంది. ఇక్కడ యూట్యూబ్లో కూడా కొంతమంది నచ్చక కామెంట్ చేయరు, లైక్ చేయరు, కొంతమంది సబ్స్క్రైబర్ చేయరు. మన సబ్స్క్రైబర్ ఎప్పుడు చూసినా 2K 1K మధ్యలో 3K మధ్యలో ఉండేది. ఏ చాలా 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 ఎందుకంటే కొంతమంది నచ్చ వీడియోలు. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టినా చాలు నాకు సంతోషం. చాలామంది 10K వ్యూస్ వస్తున్నాయి. చాలా సంతోషం వాడికి. కొన్ని కూడా 42K వ్యూస్ కూడా వచ్చినాయి మన కాడ. అవి కూడా ఉన్నాయి మన కాడ. లాంగ్ వీడియో అయితే 32K వచ్చింది. లాంగ్ వీడియో 6 మినిట్స్ మన వాళ్ళు చెప్పు 6 మినిట్స్ మంచి అంటే వాళ్ళు చెప్పి ఈ రోజులలో. కానీ 6 మినిట్స్ 32K వచ్చింది. ఒక లాంగ్ షార్ట్ వీడియో ఏమో 46K వచ్చింది. సంతోషం. అంతమంది మనల్ని ఇలా చూస్తున్నారంటే చాలా సంతోషం. ఇది మొత్తం వాస్తవం. ఇది మీ సపోర్ట్ నాకు ఉండాలి. అప్పుడు నాకు చిన్న చిన్న వ్యూస్ వచ్చేది బాగా. పక్కన మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల ఇంకెక్కువ వ్యూస్ వస్తున్నాయి. కానీ మ్యూజిక్ యూజ్ చేయడం వల్ల మనం బయట ఎలా మాట్లాడతామో మాట్లాడలేము. ఇలా యూట్యూబ్లో గ్రిప్ అని చెప్పాను ఒకటే. మనం మంచి అనేది చెడు అనేది ఇక్కడ నేర్చుకుంటాం. మనం ఎలా మాట్లాడాలి, ఎలా మెలగాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోకి ఎలా నచ్చుతాము అనేది అన్నీ మంచి చెడు నేర్పిస్తుంది ఇక్కడ యూట్యూబ్. మంచిగా మాట్లాడడం, 10 మందిలో ఎలా మాట్లాడాలి అన్నీ ప్రతి ఒక్కటి నేర్పేది యూట్యూబ్. రియల్, ఇది మాత్రం వాస్తవం. ఇక్కడ ధైర్యంగా మాట్లాడగలిగితేనే అక్కడ మనకి ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడతాం. అక్కడైనా ఎక్కడైనా సరే. మనం ఓన్లీ పక్కన మ్యూజిక్ యాడ్ చేసినుకో మనకేం మాట్లాడలేము. అక్కడ వ్యూస్ వస్తాయి కానీ మాట్లాడడం అనేది అరుదు. కానీ మాట్లాడితేనే 1K వచ్చినా 10Kతో సమానం వాయిస్ మాట్లాడితే. అవునా కదా? వాయిస్ అనేది అందరూ ఇవ్వలేరు. ఓన్లీ మ్యూజిక్ యాడ్ చేస్తారు. మ్యూజిక్ యాడ్ చేస్తే ఏమొస్తుంది బ్రో? 10 మందిలో మనం మాట్లాడలేము కదా. అంత ఫ్రీడమ్ ఉండదు. అదే మ్యూజిక్ లేకుండా వాయిస్తో మాట్లాడితే ఎక్కడైనా ఫ్రీడమ్ ఉంటుంది. అవునా కదా? ఎంతమంది కామెంట్ చేస్తే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.